హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ విత్ శ్రీనివాస్. ఓకే, ఈరోజు వీడియోలో ఒక స్ప్రింక్లర్ సిస్టమ్ అయితే తయారు చేయబోతున్నాం. అది ఒక వేస్ట్ మెటీరియల్ ఈ ప్లాస్టిక్ బాటిల్తోనైతే సింపుల్గా ఈ స్ప్రింక్లర్ సిస్టమ్ అయితే తయారు చేయడమే కాదు, ఒక గార్డెన్లో ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఇది ఒక వర్కింగ్ మోడల్ అని చెప్పుకోవచ్చు. ముందుగా ఈ డివైడర్తోనైతే ఈ బాటిల్ చుట్టూ హోల్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియోను ఇంకా లైక్ చేయకుంటే వెంటనే లైక్ చేసేయండి. ఓకే, ఈ విధంగా నీట్గా రౌండ్ అయితే ఒక వరుస క్రమంలో ఈ హోల్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా హోల్స్ చేసుకున్న తర్వాత దీని క్యాప్ అయితే రిమూవ్ చేసేయాలి. ఈ క్యాప్తోనైతే మనకు పని లేదు. ఓకే, నెక్స్ట్ ఈ బాటిల్ని అయితే మనం ఒక పైప్కి అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇటువంటి పెద్ద పైప్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, ఈ వాటర్ పైప్ని అయితే ఈ బాటిల్కి అయితే ఇప్పుడు కనెక్ట్ చేద్దాం. ఈ ఐటమ్ పేరు ఏంటో నాకు తెలియదు, మీకు తెలిసే కింద కామెంట్ చేయండి. దీంతోనైతే పైప్స్ బిగించడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఈ బాటిల్కి అయితే కనెక్ట్ చేసి ఈ వాటర్ పైపులు ఫిట్ చేసే ఐటమ్తోనైతే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, దీన్ని అయితే మనం ఒక స్క్రూ డ్రైవర్ యూజ్ చేసి అయితే ఫిట్ చేసేసుకుందాం. ఓకే, ఈ విధంగా టైట్గా అయితే ఫిక్స్ చేసుకోవాలి, లాగితే రాకుండా అయితే ఉండాలి. ఓకే, ఈ విధంగా కనెక్ట్ చేసుకున్న ఈ స్ప్రింక్లర్ సిస్టాన్ని అయితే మనం ఒక గార్డెన్లో సెట్ చేసి చూద్దాం. ఓకే, ఈ విధంగా ఒక పెరట్లో ఒక స్టిక్కి అయితే ఈ విధంగా సెట్ చేయడం జరిగింది. ఈ స్ప్రింక్లర్ సిస్టాన్ని చూడొచ్చు, దీనికి చాలా లెంత్ ఉన్న పైప్ అయితే ఫిట్ చేయడం జరిగింది. ఓకే, ఈ పైప్ని అయితే మనం ఒక మోటార్కి అయితే వాటర్ మోటార్కి అయితే ఫిట్ చేయడం జరిగింది. ఓకే, చూడొచ్చు, ఈ మోటార్కి అయితే కనెక్ట్ చేయడం జరిగింది ఈ పైప్ని అయితే. ఓకే, మోటార్ని అయితే ఆన్ చేసి చూద్దాం స్ప్రింక్లర్ ఎలా పనిచేస్తుందో. ఓకే, చూడొచ్చు స్ప్రింక్లర్ అనేది ఏ విధంగా వర్క్ చేస్తుందో. ఇది రియల్ లైఫ్లో కూడా స్మాల్ ఫార్మర్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, దీన్ని మీరు మీ సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్లో అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకొని నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ మరొక ప్రాజెక్ట్తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బై నౌ.